శ్రీనివాసరావు గారి ద్వారా మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మనం కూడా ఇక్కడ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు నీళ్ళు ఇస్తాం, మనం బోర్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మొక్కిస్తాం అని ఆ రోజు మాట చెప్పినాం. దానిలో భాగంగా ఇంకా నాకు 4 రోజులు టైం ఉంది. మీకు హామీ ఇచ్చిన పరంగా 4 రోజులు టైం ఉంది. ఇంకా 4 రోజుల కంటే ముందే ఈరోజు బోర్డు మేము ప్రిపేర్ చేసినాం. అవునా? ఈరోజు బోర్ తెచ్చినాం, మీ కొరకే వచ్చినాం. ఇప్పుడు మీరు మాట్లాడాలి, రండి. కట్టుకుని చూసుకోవడం మంచిది. ఇలాగే ఎమ్మెల్యే గారు ఆ రోజు చెప్పిన మాట కరెక్ట్. ఆ రోజు అనుకున్నారు చేశారు కూడా. మనం ఇప్పుడు అందరం చూస్తూనే ఉన్నాం. అందరం కూడా మంచిగా చక్కగా నీళ్లు గోర్లు మొత్తం చక్కగా మీ బతకడం కోసం చాలా మంచిగా చేసి చూపెడుతున్నారు. మాకు సంతోషమే సార్. ఇప్పుడు బోర్లు మీరు ఇచ్చారు, మాకు సంతోషమే. మీరు ఒక చేయదాన్ని ఇస్తే మేము 2 చేతితో అందుకున్నాం. మాకు ఇంకా చాలా సంతోషం సార్. ఇంకా రైతులు వాటర్ కరెంటు ఇవన్నీ ఇస్తున్నారు. రైతులకి కష్టపడే వాళ్ళకి నేను వ్యవసాయానికి మీరు పొరపాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. కష్టపడేది కావాలి నాకు కంపల్సరీగా మీకు చేసింది మర్చిపోలేము. అది కరెంటు ఆయిల్ ఫాము మంత్రి గారు మీరు వచ్చారు, మాట ఇచ్చిన ప్రకారంగా వచ్చేసి మీరు చేస్తున్నారు. మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది సార్. చాలా హ్యాపీ. మాట ప్రకారంగా వచ్చినాం. అన్ని డిపార్ట్మెంట్లు కూడా, అన్ని అధికారులు కూడా మనం అనుకున్న సమయ సందర్భంగా అందరూ కూడా మమేకమయ్యారు. అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అతి కొద్ది రోజులను మీకు చేస్తాను మాట ఇచ్చింది. దీంట్లో ప్రతి ఒక్క అధికారి కూడా చాలా ఒక ప్రక్షాళన చేసి, అటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అటు R&M డిపార్ట్మెంట్ కానీ, అటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ బోర్వెల్స్ కానీ, ఇవన్నీ చాలా మీరందరూ కూడా దీన్ని ఒక చేయాలని ఆలోచన, ఒక నిబద్ధతతో మీరు ఇక ఏదైతే ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతం అటవీ ప్రాంతం ఇది లెక్క సైతం మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే చేయాలని తలంపుతో మీరు ఏదైతే చేస్తా ఉన్నారో మీకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీకు కరెంట్ ఇస్తాం, బోర్ ఇస్తాం, మొక్కిస్తాం, అన్ని ఇస్తాం. దాన్ని కాపాడుకునే బాధ్యత మీరే తీసుకోవాలి. ఏదైతే కొండరెడ్డికి సంబంధించింది రాష్ట్రంలో అతి దిగువ రేఖను ఉన్నారని ఆలోచించి కంప్లీట్ దానికి ఒక సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నేను కూడా దాంట్లో పనిచేసిన ఇంట్లో మేము చేయబోతున్నాం. దానిలో భాగంగా మీరు ఏంటంటే కొద్దిగా ముందుకు ముందుకెళ్ళండి, కొత్త నూతన ముందుకెళ్ళండి, కొత్త స్కీమ్తో ముందుకెళ్ళండి. కాబట్టి అన్నిటికంటే కూడా మా బోరెలు ఇస్తా ఉన్నాం. చక్కగా పంటకెళ్ళండి, నూతన అధ్యయనం చేయండి, మీరే చేయండి, పక్కవాడికి గీకండి. మీరే తయారు కావాలి, మీరే చైతన్యవంతులు కావాలని మా ఆలోచన దృక్పథం. ఓకేనా? మళ్ళీ ఇవన్నీ అయిన తర్వాత మొక్కలేసే కార్యక్రమంలో పెద్ద బృహత్తరంగా పెట్టేస్తాం. అప్పుడు మీరే మాకు భోజనాలు పెడతారా? ఊరు మొత్తం సందడిగా ఉంటుంది, మంత్రులు వస్తారు, అందరు అధికారులు ఉంటారు. ఇక నా 5 మండలాలు ఇక్కడే ఉంటారు. చక్కగా గొప్ప నూతన కార్యక్రమం మనం ప్రారంభించబోతాము. థ్యాంక్ యూ.